Let's see the question relating to MP-LAD scheme. MP-LAD scheme. అసలు MP-LAD అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ప్రతి ఒక్క ఎంపీకి 5 crores ఇవ్వడం జరుగుతుంది 1 yearకి. 1 annumకి 1 yearకి 5 crores అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ఎంపీకి. ఓకే, ఇచ్చేసి వాళ్ళ ఏరియాలో ఏమైనా డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్యూర్ చేసుకోవడం కోసం. క్లియర్? అందుకు MP-LAD స్కీమ్ కింద 5 crores per annum ఎవ్రీ ఎంపీకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎంపీ అకౌంట్లోకి డైరెక్ట్గా కొట్టదు, అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఉంటుంది. ఎంపీస్ వర్క్ని రికమెండ్ చేసి ఏమైనా ఉంటే చేపిస్తారనమాట. ఫర్ ఈచ్ ఎంపీ అంటే ఫర్ ఈచ్ లెజిస్లేటివ్ ఫర్ ఈచ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ 5 crores అన్నది ఇవ్వడం జరుగుతుంది అని. ఓకే, అండ్ ఈ MP-LAD స్కీమ్లో రాజ్యసభ నుంచి నామినేట్ అయిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఇండియాలో ఎక్కడైనా సరే వాళ్ళు ఆ 5 crores ఖర్చు చేసుకోవచ్చు డెవలప్మెంట్ ప్రాబ్లంకి. ఎవరైతే ఎలక్షన్ ద్వారా వచ్చారో నామినేట్ కాకుండా వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలోనే డబ్బుల్ని ఖర్చు పెట్టాలి. మిగతా వాళ్ళు వచ్చేసి నామినేటెడ్ వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అన్నది చేయొచ్చు. ఈ ఫండ్స్ అన్నవి నాన్ ల్యాప్సబుల్ అన్నమాట. ఈ MP-LAD స్కీమ్ కింద వచ్చే 5 crore అన్నది నాన్ ల్యాప్సబుల్ అంటే ఈ డబ్బులు అన్నది ల్యాప్స్ అవ్వదు. ఓకే, దీస్ ఆర్ నాన్ ల్యాప్సబుల్. అండ్ రీసెంట్లీ MP-LAD స్కీమ్ని గవర్నమెంట్ అన్నది సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకోటి ఒక ఇష్యూ ఏంటంటే ఈ MP-LAD స్కీమ్కి వచ్చిన ఫండ్స్ అన్నీ PM కేర్స్కి వెళ్తాయి అన్నది అదంతా రాంగ్. PM కేర్స్కి అది సపరేట్ ఫండ్ అనమాట. MP-LAD స్కీమ్ వేరు, PM కేర్స్ ఫండ్ వేరు. దానికి ఎటువంటి రిలేషన్ కూడా లేదు. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ దిస్ థింగ్. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ MP-LAD లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఈచ్ MP ఈజ్ ఎంటైటిల్డ్ టు 5 crore per annum. ద ఫండ్స్ రిలీజ్డ్ అండర్ ఆర్ నాన్ ల్యాప్సబుల్. నామినేటెడ్ మెంబర్స్ అయితే రాజ్యసభ నుంచి వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. అండ్ ఈ MP-LAD స్కీమ్లో అన్నీ PM కేర్స్ ఫండ్లోకి వెళ్ళిపోతాయి. సస్పెండ్ చేసింది కదా రీసెంట్గా. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. దే ఆస్కింగ్ అబౌట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఫైండ్ అవుట్ ఇట్ అండ్ మెన్షన్ ఇన్ ది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఏంటో చెప్పండి.